హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మీకు ఒక స్నాక్ ఐటెం చేసి చూపిస్తాను. అదే బూందీ ప్రిపరేషను. ఈవినింగ్ టైం స్నాక్స్ ఐటెము. మరి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? బూందీ ప్రిపరేషన్కి ముందుగా శనగపిండి తీసుకుంటున్నాను. అది ఒక 1/2 కిలో తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా జల్లించుకుని ఒక బౌల్లో వేసుకొని అందులోకి ఒక 1/2 స్పూన్ లాగా సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని తగినంత వాటర్ వేసుకొని అది కొంచెం బాగా లూజ్గా బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. బాగా లూజ్గా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. చూడండి, బ్యాటర్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. నేను ఇప్పుడు ఒక చిల్లులు గరిటె తీసుకున్నానండి. నా దగ్గర చిన్నదే ఉంది. ఒకవేళ మీ దగ్గర పెద్దది ఉన్నా లేదంటే బూందీ మేకర్ ఉన్నా సరే దాంతో చేసుకోండి. నేను చిన్న దాంతోనే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ చిల్లులు గరిటెలో ఆ చిన్న గరిటెతో కొంచెం వేసుకొని గరిటెతో తిప్పకుండా జస్ట్ అలా వేయండి, డ్రాప్ బై డ్రాప్ వేస్తే నెమ్మదిగా రౌండ్గా వస్తాయి. లేదు మీరు తిప్పుతూ ఉంటే ముద్దగా పడిపోతుంది. గరిటెని మాత్రం ఒక చోట ఉంచకుండా కడాయి మొత్తం తిప్పుతూ ఉండండి. అప్పుడు ఏంటంటే మీకు ఆ బూందీ పడినప్పుడు ఒక చోట పడకుండా మొత్తం కడాయి అంతా పడుతుంది. అలా మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఇది మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా వదిలేసారంటే మాడు పట్టేసి అది టేస్ట్ మారిపోతుంది. ఇలా ఫ్రై అయిన దానిని గరిటెతో తీసుకుని నేను ఒక చిల్లులు ఉన్న గిన్నెలోకి తీసుకున్నాను. అది అన్నం వార్చేదే దాంట్లోకి తీసుకున్నాను. దాని కింద గిన్నె పెట్టుకున్నాను. అండ్ ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కింద గిన్నెలో దిగుతుంది అనమాట. చూడండి, సెకండ్ టైం కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతే సరిపోతుంది. కాకపోతే మీరు కొంచెం చెయ్యి పైకి పెట్టి, ఎందుకంటే నూనె తుల్లి మళ్ళీ చేతుల మీద పడుతూ ఉంటుంది. జాగ్రత్తగా వేసుకోవాలి. మీరు ఒకసారి వేసుకున్న తర్వాత అలాగ గరిటె బ్యాక్ సైడ్ మొత్తం అంతా క్లియర్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీరు సెకండ్ టైం వేసినప్పుడు ఆ గరిటెలో కింద ఏమీ లేకుండా అడ్డు లేకుండా ఫ్రీగా వెళ్తుంది. అలా ఉన్నా సరే మనకి బూందీ అంటే కొంచెం లావుగా తోకలు టైప్ పడిపోయి ముద్దగా పడిపోతుంది అనమాట. సో ఎప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ వేసిన ప్రతిసారి బ్యాక్ సైడ్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత రౌండ్గా వచ్చినాయో బూందీ మొత్తం అంతా. ఇలా బూందీ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఈ బూందీలోకి మనం పల్లీలు, కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసి వేసుకోవాలి. దానికోసం నేను పల్లీలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని బూందీలో వేసుకుంటున్నాను. దీనికోసం అయితే ముందుగా మనం కరివేపాకు క్లీన్ చేసుకొని అది శుభ్రంగా వాటర్ లేకుండా క్లాత్తో అద్దిగా లేదంటే కొంతసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి ఫ్రై చేసుకోవడానికి. అది ఆరిన తర్వాత మనం ఫ్రై చేసుకొని అదే బూందీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బూందీని తీసుకొని ఇందులోకి ఉప్పు, కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. వేడి మీదే కలుపుకొని పెట్టుకోవాలి. ఇందులోకి సాల్ట్ నేను తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఇంతకుముందు పిండి కలిపినప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాను కదండి. దానికోసం ఇప్పుడు సాల్ట్ కొంచెం తగ్గించేసుకుంటున్నాను. అలాగే కారం కూడా మీకు సరిపడినంత కారం, స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి. నేను తక్కువ కారం వేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఇలా వేడి మీద మొత్తం అంతా కలిపేసుకొని బాగా ఇంకా మీకు కారం, ఉప్పు పడుతుంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి. ఇది కొంచెం చల్లారాక మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కారం బూందీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బూందీ ఇంట్లోనే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.